హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మరాఠీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హిస్టారికల్ ఎపిక్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రితేష్ దేశ్ముఖ్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ అలాగే జెనీలియా కలిసి నటించినటువంటి రాజా శివాజీ మూవీ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఈ మూవీ స్టోరీ 17వ శతాబ్దంలో జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మహారాష్ట్రీయులకి దగ్గర ధైర్యం అయితే ఉంటుంది, కానీ వాళ్ళకి సపరేట్ గా ఎటువంటి జెండా కానీ ఎటువంటి సామ్రాజ్యం ఉండి ఉండదు. ఆ సమయంలో మొఘలులు మరియు నిజాములు మాత్రమే పరిపాలిస్తూ ఉండగా వాళ్ళ కింద ఈ మహారాష్ట్రీయులు పనిచేస్తూ ఉండి ఉంటారు. ఆ సమయంలో చర్చిల కోసమని మహారాష్ట్రీయుల సర్దార్ అయినటువంటి మాలోజీ భోస్లేని చర్చిల కోసమని తనని పిలిపించి తనని అన్యాయంగా వెనక నుంచి పొడి చేస్తారు. చనిపోతున్న సమయంలో కూడా మాలోజీ కొంచెం కూడా భయపడకుండా, మీరు నన్ను అన్యాయంగా దొంగచాటుగా చంపుతున్నారు, ఒకరోజు మహారాష్ట్రలో ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటారు, ఇక్కడి నుంచి కథ కాదు ఒక విప్లవం మొదలవుతుంది అని చెప్పి ఆ మాలోజీ భోస్లే చనిపోతాడు. తర్వాత మనకు ఆ మాలోజీ భోస్లే కొడుకైనటువంటి సెహేజీ భోస్లేని చూపించడం జరుగుతుంది. తను తన ప్రజల కోసం వర్క్ చేస్తూ, అలాగే నిజాం మరియు మొఘలుల కోసం కూడా వర్క్ చేస్తూ, ఆదిల్ షా కోసం నమ్మకంగా వర్క్ చేస్తూ ఉంటాడు. అంత నమ్మకంగా వర్క్ చేస్తున్నప్పటికీ తన ప్రజల మీద మాత్రం ఆ ఆదిల్ షా చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ సహజ ప్రజల మీద కూడా అత్యాచారం చేస్తూ చాలా ఇబ్బందులు పెడుతూ ఉండి ఉంటాడు. ఒక మాటలో చెప్పాలి అంటే అప్పుడు ఆదిల్ షా చాలా క్రూరంగా పరిపాలిస్తూ ఉంటాడు. ఆదిల్ షాకి ఒక వైఫ్ ఉంటుంది, తన పేరు సుల్తానా. సుల్తానా మాత్రం ఆదిల్ షా చనిపోయిన తర్వాత ఈ సామ్రాజ్యానికి నా కొడుకే అధిపతి అవుతాడు అని చాలా కలగంటూ ఉంటుంది. ఈ ఆదిల్ షా మొఘల్ సామ్రాజ్య అధినేత అయినటువంటి షాజహాన్ తో పాటు నిజాములతో కూడా గొడవ పడుతూ ఉంటాడు. ఆ సమయంలో షాజహాన్ నిజాములు ఈ ఆదిల్ షాతో గొడవ పడుతున్నారు అని తెలుసుకుని ఇదే సరైన సమయం అనుకుని తను కూడా తాజ్మహల్ ని కట్టడం మొదలు పెడతాడు. మరోపక్క షాహిజా భోస్లే కూడా నిజాం మరియు మొఘలులతో గొడవ పడుతూ ఉన్నప్పటికీ షాజహాన్ ఎప్పుడైనా తన మీద దాడి చేయవచ్చు అనుకుంటూ ఉంటాడు. అందుకే తన సామ్రాజ్యాన్ని వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోవడం కోసం బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఈ ఆదిల్ షాకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టి ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత చరిత్రనే మార్చబోయే ఒక బాబు జన్మించడం జరుగుతుంది. తన పేరు శివాజీ. శివాజీకి వాళ్ళ అమ్మ కథలు చెప్పడంతో పాటు తనకి రాముడిలో ఉన్నటువంటి మర్యాద, భీముడిలో ఉన్నటువంటి బలం, అలాగే అర్జునుడిలో ఉన్నటువంటి లక్ష్యాన్ని వీటన్నిటి గురించి కూడా చెప్పి పెద్ద చేస్తూ తనకి యుద్ధ విద్యలు కూడా బాగా నేర్పిస్తుంది. శివాజీ వాళ్ళ మదర్ చెప్తున్నటువంటి కథల్లో ఉన్నటువంటి హీరోల లక్షణాలన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటాడు. ఒకరోజు నేను బానిస బ్రతుకులు బతుకుతున్నటువంటి ఈ మహారాష్ట్రీయులందరికీ కూడా స్వతంత్రం వచ్చేలాగా చేస్తాను అని తనకు తానే ఒక వాగ్దానం చేసుకుంటాడు. మరోపక్క శివాజీ ఫాదర్ అయినటువంటి సెహేజీ భోస్లే కూడా పెద్ద వీరుడైనప్పటికీ తనకు సపరేట్ గా ఒక సామ్రాజ్యం లేకపోవడం, తన ప్రజల్ని ఎలాగైనా మొఘల్ నుంచి మరియు షాజహాన్ నుంచి కాపాడుకోవడం కోసం ఆదిల్ షా కోసం పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు ఆదిల్ షా సైన్యాధ్యక్షుడైనటువంటి అఫ్జల్ ఖాన్ ని చూపించడం జరుగుతుంది. తను చాలా క్రూరుడు. తను ఏ సామ్రాజ్యం మీద దాడి చేయడానికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి గుడుల్ని కూల్చేయడం, మహిళల్ని మానభంగం చేయడం, అమాయకమైన ప్రజల్ని కూడా చాలా ఘోరంగా హింసిస్తూ ఉంటాడు. తను అంత క్రూరంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఆదిల్ షా ఎవరి మీద దండయాత్రకు వెళ్ళినా సరే ఆదిల్ షానే గెలుస్తూ ఉంటాడు. ఆ తర్వాత సెహేజీ భోస్లేని వేరొక ప్రాంతానికి వెళ్ళమని చెప్పడంతో చేసేది ఏమీ లేక సెహేజీ భోస్లే తన పెద్ద కొడుకైనటువంటి సంభాజీ భోస్లేని తీసుకుని కర్ణాటకకి వెళ్లిపోతాడు. అయితే తన చిన్న కొడుకైనటువంటి శివాజీని మరియు వాళ్ళ అమ్మను మాత్రం పూణేకి పంపించి అక్కడ మన సామ్రాజ్యాన్ని నువ్వే కంట్రోల్ చెయ్యాలి అని చెప్పి పంపిస్తాడు. ఆ సమయంలో పూణేలో ఉన్న ప్రజలు ఎవరో కూడా రాజు మాట వినే పరిస్థితిలో ఉండరు. దానికి తోడు శివాజీకి అప్పుడు 15 సంవత్సరాల వయసు కావడంతో ఇంత చిన్న బాబుని వాళ్ళ రాజుగా అంగీకరించడానికి అస్సలు ఒప్పుకోకుండా ఉంటారు. అయినప్పటికీ శివాజీ మాత్రం పూణేలో ఉన్న తన సామ్రాజ్యంలోని ప్రజల్ని చూసి చాలా జాలి పడుతూ వీళ్ళందరూ చాలా దుర్భరమైన జీవితాన్ని సాగిస్తున్నారు, ఎలాగైనా వీళ్ళందరినీ కూడా మంచిగా చూసుకోవాలి అని ఆ చిన్న వయసులోనే తను నెమ్మదిగా ఒక కోటని కూడా ఆక్రమించుకుంటాడు. అయితే తన కోటని శివాజీ ఆక్రమించుకున్నాడు అని ఆదిల్ షాకి తెలుస్తుంది, కానీ ఆదిల్ షా మాత్రం ఆ శివాజీ చిన్న పిల్లవాడు ఏదో ఆవేశంలో చేసినట్లుగా ఉన్నాడు, తన గురించి పెద్దగా పట్టించుకోకూడదు అని చాలా లైట్ తీసుకుంటూ ఉంటాడు. కానీ సుల్తానా మాత్రం శివాజీని అంత తేలిగ్గా తీసుకోకూడదు, చూడ్డానికి తను చిన్న పిల్లవాడే, తన వల్ల భవిష్యత్తులో మనకు చాలా ప్రమాదం పొంచి ఉంది అని అనుకుంటూ ఉంటుంది.
స్టోరీ కొన్ని సంవత్సరాల ముందుకు వెళుతుంది. అప్పుడే ఆదిల్ షాకి ఆ సహేజీ భోస్లే కొడుకులైనటువంటి సంభాజీ భోస్లే మరియు శివాజీల వల్ల తనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటాడు. వాళ్ళ తండ్రి సహేజీ భోస్లే నా దగ్గర పనిచేస్తున్నప్పటికీ తన కొడుకులు మాత్రం నాకు యాంటీగా తయారవుతున్నారు అని దాని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సుల్తానా ఆదిల్ షాని చూసి మాట్లాడుతూ వాళ్ళని తక్కువ అంచనా వెయ్యకు, ఏదో ఒక రోజు ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా వాళ్లే ఏలుతారు అని అంటూ ఉంటుంది. దాంతో ఆదిల్ షా చాలా కోపంగా వెంటనే తన సైన్యాన్ని పిలిచి ఆ సంభాజీ భోస్లే మీద మరియు శివాజీ ఇద్దరి మీద కూడా అటాక్ చెయ్యండి అని చెప్తూ ఉంటాడు. దాంతో ఆదిల్ షా సైన్యం వెంటనే శివాజీ మీద అటాక్ చేయడానికి వెళ్ళగా ఈ విషయాన్ని ముందే తెలుసుకున్నటువంటి శివాజీ వెంటనే తన సైన్యంతో రెడీగా ఉంటాడు. ఆ వెంటనే ఆదిల్ షా సైన్యం మీద అటాక్ చేసి వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా ఓడించి ఇక్కడే శివాజీ తన కాషాయ రంగు జెండాని కూడా ఎగరవేస్తాడు. దాన్ని చూసినటువంటి ఆదిల్ షా సైన్యం చాలా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతారు. కట్టిస్తే మరో పక్క సంభాజీ భోస్లేని చంపి లేదా బంధించి తీసుకురమ్మని చెప్పి ఆదిల్ షా మరొక సైన్యాన్ని కూడా అక్కడ పంపించి ఉంటాడు. అయితే సంభాజీ భోస్లే మాత్రం చాలా ధైర్యంగా ఆదిల్ షా సైన్యం మొత్తంతో కూడా ఫైట్ చేసి వాళ్ళందరినీ కూడా ఓడించేసి అక్కడి నుంచి తరిమేస్తాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు శివాజీ వైఫ్ అయినటువంటి సాయిబాయిని చూపించడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ కూడా చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకుని ఉండి ఉంటారు. ఈ సాయిబాయి మాత్రం శివాజీకి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మరోపక్క తన సైన్యాన్ని శివాజీ మహారాజ్ మరియు ఆ సంభాజీ భోస్లే ఇద్దరు కూడా ఓడించారు అని తెలుసుకున్నటువంటి ఆదిల్ షా నా సైన్యాన్ని ఓడించారా అంటూ చాలా కంగారు పడుతూ ఉంటాడు. మరోపక్క అది చూసినటువంటి సుల్తానా మాత్రం ఈ ఆదిల్ షా తర్వాత ఖచ్చితంగా నా కొడుకునే ఇక్కడ సుల్తాన్ని చెయ్యాలి అని, ఈ ఆదిల్ షాకి త్వరలో ఓటమి రాబోతుంది అన్నట్లుగా చాలా సంతోషపడుతూ ఉంటుంది. దాంతో ఆదిల్ షా ఇంకా చాలు అని వెంటనే తన దగ్గర ఉన్నటువంటి సైన్యాధికారి అయినటువంటి అఫ్జల్ ఖాన్ ని పిలిపించి ఇప్పుడు ఏం చెయ్యాలో ఒక ఉపాయం చెప్పు అని అడుగుతాడు. దాంతో అఫ్జల్ ఖాన్ వెంటనే ఆ ఆదిల్ షాని చూసి మీరు తక్షణం ఆ సహేజీ భోస్లేని అదుపులో తీసుకుని వెళ్లి కారాగారంలో బంధించండి. ఆ తర్వాత ఆ సహేజీ కొడుకులైనటువంటి సంభాజీ భోస్లేని మరియు శివాజీ భోస్లే ఇద్దరిని కూడా మనం పట్టుకోవచ్చు అని అంటాడు. దాంతో ఆదిల్ షా వెంటనే సహేజీ భోస్లేని తన దగ్గరికి బందీగా తీసుకుని రాగా ఆ సమయంలో సహేజీ భోస్లే ఆదిల్ షాని చూసి మాట్లాడుతూ మేము నీ కోసమే పని చేస్తున్నాం, నీ కోసం ఇంత నమ్మకంగా పనిచేస్తుంటే ఈ రోజు నన్నే బంధిస్తారా? నా కొడుకులైనటువంటి సంభాజీ భోస్లే మరియు శివాజీ భోస్లే ఇద్దరు కూడా నా మాట వినడం లేదు, వాళ్ళు తిరుగుబాటుదారులుగా అయిపోయారు అంటూ ఉంటాడు. ఆదిల్ షా మాత్రం ఆ సహేజీ భోస్లే చెప్పే మాటలను వినకుండా వెంటనే తనను తీసుకుని వెళ్లి అక్కడ ఉన్నటువంటి కారాగారంలో బంధించేస్తాడు. కట్టిస్తే ఆ తర్వాత సంభాజీ భోస్లే మరియు శివాజీ భోస్లే ఇద్దరు కూడా చాలా సంవత్సరాల తర్వాత కలవడంతో ఇద్దరు చాలా ఆనందంగా కౌగులించుకుంటారు. అప్పుడు సంభాజీ భోస్లే శివాజీని చూసి మాట్లాడుతూ మన నాన్న అయినటువంటి సహేజీ భోస్లేని అక్కడ బంధించి ఉన్నారు, తనని ఎలాగైనా విడిపించాలి అని అంటూ ఉంటాడు. దానికి శివాజీ సమాధానం చెప్తూ ఆదిల్ షా సైన్యం చాలా పెద్దది, అక్కడి నుంచి నాన్నని తప్పించుకుని తీసుకుని రావడం చాలా కష్టం, కానీ చాలా తెలివిగా మాత్రం నాన్నని అక్కడి నుంచి తప్పించాలి అని వెంటనే షాజహాన్కి సహాయం కోరుతూ ఒక లెటర్ ని పంపిస్తాడు శివాజీ. అయినప్పటికీ శివాజీకి ఆ షాజహాన్ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాదు. మరోపక్క ఆదిల్ షా వెంటనే ఆ అఫ్జల్ ని పిలిచి మన దగ్గర కారాగారంలో ఉన్నటువంటి ఆ సహేజీ భోస్లేని చంపేయమని చెప్పడంతో ఆ అఫ్జల్ ఖాన్ చాలా ఆనందంగా సహేజీ భోస్లేని చంపడం కోసం తన దగ్గరికి వెళ్లి చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మళ్ళీ ఆదిల్ షా అఫ్జల్ ఖాన్ ని మరియు సహేజీ భోస్లే ఇద్దరిని కూడా మందిరం దగ్గరికి పిలుస్తారు. సంభాజీ భోస్లే షాజహాన్ దగ్గర నుంచి ఒక ఉత్తరాన్ని తీసుకుని వచ్చి ఉంటాడు. ఆ ఉత్తరంలో ఉన్నటువంటి సందేశం ఏమిటి అంటే మీరు సహేజీ భోస్లేని చంపితే మాత్రం మొఘలులను మిమ్మల్ని శత్రువులుగా భావిస్తాం, మీ మీద మేము అటాక్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి దాంట్లో ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి ఆదిల్ షా కొన్ని షరతులు పెడతాడు. ఆదిల్ షా వెంటనే సంభాజీ భోస్లేని చూసి మాట్లాడుతూ నీ తమ్ముడైనటువంటి శివాజీ ఆక్రమించినటువంటి నా కోట్లన్నింటినీ కూడా నాకు తిరిగి ఇచ్చేయాలి, అదేవిధంగా నువ్వు నా దగ్గర ఉన్నటువంటి అఫ్జల్ ఖాన్ కింద పని చెయ్యాలి అని చెప్తాడు. దానికి సంభాజీ భోస్లే తన తండ్రిని కాపాడుకోవడం కోసం ఆ నిర్ణయానికి కూడా ఒప్పుకుంటాడు. అయితే ఇది మొత్తం చూస్తున్నటువంటి అఫ్జల్ ఖాన్ మాత్రం ఈ సంభాజీ భోస్లే తన కింద పని చేయడం తనకు అస్సలు ఇష్టం లేకుండా ఉంటుంది. ఆ తర్వాత అఫ్జల్ ఖాన్ మరియు సంభాజీ భోస్లే ఇద్దరు కూడా ఆపా ఖాన్ అనే ఒక సుల్తాన్ మీద దాడి చేయడం కోసం వెళ్ళి ఉంటారు. అప్పుడు అఫ్జల్ ఖాన్ వెంటనే మన సంభాజీ భోస్లేని చూసి మాట్లాడుతూ మేము ముందు ఉంటాం, మీరు మా వెనకాల రండి అని చెప్తూ ఉంటాడు. అయితే ఆ మాటలు ఉన్నటువంటి సంభాజీ భోస్లే మాత్రం నేను ఇక్కడ రాజు మాట మాత్రమే వింటాను, ఒక సైనికాధికారి మాట వినాల్సిన అవసరం నాకు లేదు, సో నేనే ముందు వెళతాను అని సంభాజీ భోస్లే తన సైన్యంతో ముందు వెళ్లి అక్కడ ఆపా ఖాన్ సైన్యంతో చాలా తీవ్రంగా
యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి ఆ అఫ్జల్ ఖాన్ తను మాత్రం ఆపా ఖాన్ సైన్యంతో యుద్ధం చేయకుండా నా మాట ఎదిరిస్తున్నాడు, వీడు ఎప్పటికైనా నాకు ప్రమాదం అని వెంటనే ఆపా ఖాన్ సైన్యంతో యుద్ధం చేయకుండా ఒక పిరంగ గుండుని కావాలని మన సంభాజీ భోస్లే మీద పేల్చుతాడు. ఆ విధంగా పిరంగ గుండు పేల్చడంతో సంభాజీ భోస్లే అక్కడికక్కడే చనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి శివాజీ తన అన్నయ్య చనిపోయాడు అని చాలా బాధపడుతూ వెంటనే తన అమ్మ అయినటువంటి జీజాబాయి దగ్గరికి వెళ్లి చెప్పడంతో తను చాలా కోపపడుతూ శివాజీని చూసి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం నాకు అబ్దుల్ ఖాన్ తల తీసుకుని నా దగ్గరకు రావాలి అని అంటుంది. దానికి శివాజీ కూడా ఖచ్చితంగా నేను అబ్దుల్ ఖాన్ తల తీసుకుని వస్తాను అని ప్రామిస్ చేస్తాడు. ఇక్కడ స్టోరీ కొంచెం ముందుకు వెళ్తుంది. శివాజీ ఎలాగైనా తన అన్నను చంపిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడే శివాజీకి తన భార్య అయినటువంటి సాయిబాయి ఆరోగ్యం బాగా పాడవుతున్న విషయాన్ని కూడా తను గుర్తిస్తూ ఉంటాడు. నిజానికి ఈ సాయిబాయి శివాజీని చాలా ప్రేమిస్తూ తన ఆరోగ్యం గురించి కూడా పెద్దగా పట్టించుకోకుండా ఎప్పుడూ శివాజీ కోరిక నెరవేరాలి, శివాజీ కోరుకుంటున్నట్లుగా స్వరాజ్యం రావాలి అని తను కలలకంటూ ఉంటుంది. అదే సమయంలో శివాజీకి తను రాజుగా చేసినటువంటి చంద్రరావే తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా హింసిస్తున్నాడని, ఆ చంద్రరావు ప్రజెంట్ ఆదిల్ షాతో చేతులు కలిపి శివాజీ మీదకే యుద్ధానికి రెడీ అవుతున్నాడు అని తెలుసుకుంటాడు. దాంతో శివాజీ వెంటనే బాగా రెడీ అయ్యి ఆ చంద్రరావు మీద యుద్ధానికి వెళ్తాడు. ఆల్రెడీ ఆదిల్ షాతో కలిసిపోయి ఉన్నటువంటి చంద్రరావు కూడా తన సైన్యంతో శివాజీ మీద యుద్ధం చేయడం మొదలు పెడతాడు. ఆ యుద్ధంలో శివాజీ చంద్రరావుని చాలా తీవ్రంగా ఓడించి అతి కిరాతకంగా చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆదిల్ షాకి ఒక్కసారిగా షాక్ వచ్చి తను కూడా చనిపోతాడు. ఆదిల్ షా చనిపోయాడు అని తెలుసుకున్నటువంటి సుల్తానా మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నెక్స్ట్ సుల్తాన్ ప్లేస్ లో నా కొడుకే కూర్చోబోతున్నాడు అని చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఆ తర్వాత సుల్తానా వెంటనే అఫ్జల్ ఖాన్ పిలిపించి, నేను ఒక పని చెప్తాను, ఆ పనిని నువ్వు మాత్రమే చేయగలవు, నువ్వు ఎలాగైనా సరే ఆ శివాజీని చంపి లేదంటే తనని బందీగానే ఇక్కడికి తీసుకురావాలి అని అంటుంది. ఆ మాటలో ఉన్న అఫ్జల్ ఖాన్ సుల్తానాను చూసి మాట్లాడుతూ, నేను ఖచ్చితంగా శివాజీని చంపే ఇక్కడికి తీసుకుని వస్తాను అని చెప్పి మాట ఇచ్చేస్తాడు. ఆ తర్వాత అఫ్జల్ ఖాన్ ఒక పీర్ బాబా దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ అన్ని విషయాలు అడిగి ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో అని అడుగుతాడు. దానికి పీర్ బాబా మాత్రం ఎటువంటి సమాధానం చెప్పకుండా అఫ్జల్ ఖాన్ ని చూసి, నీకు అహంకారం బాగా పెరిగిపోయింది, దాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది అని అంటాడు. మరోపక్క అఫ్జల్ ఖాన్ భార్యలైనటువంటి 15 మందికి కూడా పీర్ బాబా యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఏమీ చెప్పలేదు అని తెలియడంతో ఆ 15 మంది కూడా వెంటనే అఫ్జల్ ఖాన్ ని చూడడం కోసం తన దగ్గరికి వచ్చి తనని చూస్తూ ఉంటారు. వాళ్ళని చూసినటువంటి అఫ్జల్ ఖాన్ కి, అంటే వీళ్ళకి నా మీద నమ్మకం లేదు, వీళ్ళు నన్ను చివరి చూపు చూసుకోవడానికి వచ్చినట్లుగా ఉన్నారు అని చాలా కోపంతో తన 15 మంది భార్యలకు కూడా బండరాయిల్ని కట్టి వాళ్ళందరినీ కూడా నదుల్లో వేసి చంపేస్తాడు. ఆ తర్వాత అఫ్జల్ ఖాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యంలో ఉన్న రాజులందరినీ కూడా తన వైపు తీసుకుని వెంటనే శివాజీ మీద దాడి చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. మరోపక్క శివాజీకి మాత్రం ఏ రాజ్యం నుంచి ఎవరో కూడా సహాయం చేయడానికి ముందుకు రారు. దాంతో శివాజీ ఈ యుద్ధం నేను ఒక్కడే చెయ్యాలేమో అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో శివాజీ దగ్గరికి కానోజీ వచ్చి మాట్లాడుతూ, మనకు స్వరాజ్యం వచ్చే వరకు నేను, నా కొడుకులు, నా రాజ్యం అంతా కూడా నీకు సపోర్ట్ గా ఉంటామని చెప్పి తన సపోర్ట్ ని శివాజీకి ప్రకటిస్తాడు. మరోపక్క అఫ్జల్ తన సైన్యంతో శివాజీ మీద దండయాత్ర చేయడం కోసం, శివాజీని చంపడం కోసం వస్తూ ఉండగా మార్గ మధ్యంలో చాలా వర్షం స్టార్ట్ అవుతుంది. నిజానికి ఆ వర్షం సహ్యాద్రి వర్షం, అది దాదాపు 3 నెలల వరకు తగ్గదు అని అఫ్జల్ ఖాన్ తెలుసుకుని వెంటనే దారి మధ్యలోనే ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని తన సైన్యంతో పాటు అక్కడే వెయిట్ చేస్తూ ఈ వర్షాలు తగ్గిన తర్వాత శివాజీ మీద దండయాత్ర చేసి శివాజీని చంపాలి అన్న ఉద్దేశంతో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా చాలా రోజులు గడిచిపోతాయి. అయినప్పటికీ అక్కడ వర్షాలు మాత్రం తగ్గకుండా ఉండడంతో అఫ్జల్ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఒక అధికారిని పిలిపించి, నేను శివాజీతో సంధి చేసుకోవాలనుకున్నట్లుగా ఒక సందేశాన్ని తీసుకుని వెళ్లి ఆ శివాజీకి చెప్పు, తనని ఒకసారి వచ్చి నా దగ్గర కలవమని చెప్పు అని పంపిస్తాడు. నిజానికి అఫ్జల్ శివాజీని సంధి కోసం ఇక్కడికి రప్పించి ఇక్కడే చంపేయవచ్చు అని ప్లాన్ చేసుకుని ఆ విధంగా పంపిస్తాడు. సందేశాన్ని తీసుకుని వెళ్లిన వ్యక్తి డైరెక్ట్ గా శివాజీ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, అఫ్జల్ ఖాన్ మీతో సంధి చేసుకోవాలనుకుంటున్నాడు, అందుకే మిమ్మల్ని ఒకసారి మా శిబిరం దగ్గరికి రమ్మని చెప్పాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి శివాజీ అఫ్జల్ ఖాన్ కుట్రని అర్థం చేసుకుని, మేమిప్పుడు అఫ్జల్ ఖాన్ తో సంధి చేసుకోవడానికి సిద్ధంగా లేము, ఒకవేళ తను సంధి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే తననే మా కోట దగ్గరికి రమ్మని చెప్పండి అని ఆ సమాచారం తీసుకుని వచ్చిన వ్యక్తికి చెప్పి పంపిస్తాడు. అలా అఫ్జల్ ఖాన్ శివాజీని అక్కడికి రప్పించి చంపడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ అతని కుట్రను అర్థం చేసుకున్నటువంటి శివాజీ మహారాజు మాత్రం చాలా తెలివిగా అక్కడికి వెళ్లకుండా ఆగిపోతూ ఉంటాడు. దాంతో అఫ్జల్ ఖాన్ ఎలాగైనా శివాజీని చంపాలి అని 2 నెలల తర్వాత తనే శివాజీని డైరెక్ట్ కలవడం కోసం వెళ్ళడానికి రెడీ అయ్యి, నేనే అక్కడికి వస్తాను, కానీ కొన్ని కండిషన్స్, నేను శివాజీ కలుసుకునే ప్లేస్ లో ఎవరూ ఉండకూడదు, అంగరక్షకులు కూడా కొంచెం దూరంగా ఉండాలి, మేమిద్దరం కలుసుకోబోయే ప్లేస్ కి ముందుగా నేనే వస్తాను అని కొన్ని షరతులు కూడా పెడతాడు. కట్ చేస్తే మరో పక్క శివాజీకి ఒక బ్యాడ్ న్యూస్ తెలుస్తుంది. అదేమిటి అంటే తన వైఫ్
అయినటువంటి సాయిబాయి చనిపోయింది అని తెలియడంతో శివాజీ చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క అఫ్జల్ శివాజీని కలవడం కోసం వస్తూ ఉండగా దారి మధ్యలో శివాజీ ఆక్రమించున్నటువంటి 5 కోటల్ని కూడా తను ఆక్రమిస్తాడు. ఆ 5 కోటల్లో కూడా ఎటువంటి సైన్యం కానీ ఏమీ లేకుండా ఫ్రీగా అలాగే వదిలేసి ఉండి ఉంటారు. వాటిని స్వాధీనం చేసుకున్నటువంటి అఫ్జల్ ఖాన్ శివాజీ నన్ను చూసి భయపడినట్లుగా ఉన్నాడు, అందుకే ఇక్కడ ఎటువంటి సైన్యాన్ని కూడా పెట్టినట్లుగా లేడు, అంటే ఈ శివాజీ ప్రజెంట్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లుగా లేడు. ఎలాగైనా ఆ సమావేశం జరిగే ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడే శివాజీని చంపాలి అనుకుని ఆ ప్లేస్ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటాడు. ఆ విధంగా సమావేశం జరుగుతున్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళుతున్న సమయంలో అఫ్జల్ తన అంగరక్షకుడిని చూసి ఈరోజు ఎలాగైనా శివాజీని చంపేస్తాను అని చెప్పి ఆ సమావేశం జరుగుతున్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అక్కడికి శివాజీ కూడా వచ్చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో అఫ్జల్ వెంటనే శివాజీని చూసి నువ్వు పిలిచినట్టుగా నేను ఇక్కడికి వచ్చాను కదా, నాకు ఒక హగ్ ఇవ్వవా అని అడుగుతాడు. దానికి శివాజీ ఇది పెద్ద సమస్య ఏమి కాదు, ఇప్పుడే హగ్ ఇస్తాను అని వెంటనే అఫ్జల్ ఖాన్ దగ్గరికి వెళ్లి తనకి హగ్ ఇస్తాడు. ఆ సమయంలో అఫ్జల్ ఖాన్ ఒక బాక్ తీసుకుని ఇదే సరైన సమయం అనుకుని వెంటనే ఆ శివాజీని వెనకనే పొడి చేస్తాడు. కట్ చేస్తే ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ అఫ్జల్ ఖాన్ ని నమ్మనటువంటి శివాజీ ముందుగానే ఒక కవచాన్ని తొడుక్కొని వచ్చి ఉంటాడు. దాంతో అఫ్జల్ ఖాన్ పొడిచినటువంటి బాక్ శివాజీ శరీరంలోకి వెళ్లకుండా ఉంటుంది. ఆ వెంటనే శివాజీ పులుగోర్లతో ఆ అఫ్జల్ ఖాన్ ని పొడిచి చంపేస్తాడు. అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఆ మౌలాజీ భోస్లే చెప్పినట్లుగా నన్ను మీరు వెనక నుంచి పొడిచి చంపేశారు కదా, మా మహారాష్ట్రలో ఒక వీరుడు మేలుకుంటాడు, తను ఖచ్చితంగా మీరు నాకు చేసినటువంటి ఈ ద్రోహానికి మీ మీద ప్రతీకారం తీర్చుకుంటాడు అని చెప్పాడు కదా. సేమ్ అదే విధంగా శివాజీ అఫ్జల్ ఖాన్ మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. ఆ తర్వాత శివాజీ వెంటనే అక్కడి నుంచి బయటికి రాగా అక్కడ అఫ్జల్ ఖాన్ అంగరక్షకుడు శివాజీ మనుషులందరినీ కూడా చంపేస్తూ ఉంటాడు. ఆ అఫ్జల్ ఖాన్ అంగరక్షకుడు చివరికి శివాజీని కూడా చంపడానికి వస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఇక్కడ సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో జీవా అనే శివాజీ అంగరక్షకుడు అక్కడికి వచ్చి అఫ్జల్ ఖాన్ అంగరక్షకుడి చేతులు నరికేస్తాడు. ఈ జీవా క్యారెక్టర్ ని సల్మాన్ ఖాన్ చేయడం జరిగింది. ఫైనల్ గా వాళ్ళందరినీ కూడా ఓడించిన తర్వాత శివాజీ ఆ అఫ్జల్ ఖాన్ తలని తన తల్లికి మాటిచ్చినట్లుగానే అఫ్జల్ ఖాన్ తలని తన తల్లి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. సత్య తమ్ముడు కార్తీక్ ని ఎవరు కిడ్నాప్ చేశారు, అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు, కార్తీక్ తో పాటు కనిపించకుండా పోయిన ఆ అమ్మాయి పవిత్ర ఎవరు, పవిత్రకి కార్తీక్ కి మధ్య గల సంబంధం ఏమిటి, అసలు పోలీసులు ఎందుకు కార్తీక్ గురించి ఎంక్వైరీ చేయడం లేదు, చివరికి పోలీసుగా సెలెక్ట్ అవనటువంటి సత్య తన తమ్ముడిని ఎవరు కిడ్నాప్ చేశారో కనిపెట్టిందా లేదా అన్నదే 2022లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి కాఫీ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.